హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప బట్టి దేవుడు మనలను మరొక నూతన నెలలో ప్రవేశపెట్టారు. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుంటాం. 32, 33, 34. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించేవారు ధన్యులు. నా ఉపదేశంలో నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులైంది. అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల ఎద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుని లేఖనములలో దేవుడు మనలను పిల్లలారా అని పిలుస్తున్నాడు. వీళ్ళగా మనం ఎంత పెద్దవారమైనా పిల్లలమే. ఈనాడు దేశాన్ని పరిపాలించేవారు, రాష్ట్రాన్ని పరిపాలించేవారు, జిల్లాధికారులకు కూడా దేవుని గురించి తెలియదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి తెలుసు, కానీ దైవ జ్ఞానం గురించి ఎరుగరువారు. అందువల్లే దేవుడు పిల్లలారా అని మానవ జాతిని పిలుస్తున్నాడు. మనము పిల్లలమే, మనము జ్ఞానులమైన పిల్లలమే, పండితులమైన పిల్లలమే, మనము అధికారులమైన పిల్లలమే, ధనవంతులమైన పిల్లలమే. దేవుని దృష్టిలో మనం ఎంతటి వారమైనా పిల్లలమే. కాబట్టి ఆ దేవుడు మన నుండి కోరుతున్నది, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు అంటున్నాడు. దేవుని మాట ఆలకించమని అడుగుతున్నాడు. దేవుని మాట ఆలకిస్తే కలిగే లాభం ఏంటి? దేవుని మార్గములను అనుసరిస్తే కలిగే ధన్యత ఏంటి? దేవుని మాట ఆలకిస్తే కలిగే దీవెన లేఖనములో మనం చూస్తున్నాం. ఆయన మాట వినుడు ద్వారా మనము మరణముల నుండి జీవములోనికి దాటుతాం. ఆయన మాట వినుడు ద్వారా మనము జీవములోనికి వస్తాం. ఆయన మాట వినుడు ద్వారా మనము నిత్య జీవానుభవాన్ని పొందుతాం. ఆయన మాట వినుడు ద్వారా మన జీవితాల్లో నిత్య మహిమకు పాత్రులమవుతాం. అంతేకాదు, ఆయన మాట విన్న ప్రజలు, ఆయన మార్గమును అనుసరించిన వారు ఎలాగో ధన్యులయ్యారో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఆయన మాట విన్న అబ్రహాము ఆయన స్నేహితుడిగా మారాడు. ఆయన మాట విని ఆయన మార్గమును నడుచుకున్న నోవహు మనం చూస్తున్నట్లయితే జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. ఆయన మాట విని ఆయన మార్గములో నడుచుకున్న హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. దైవ గ్రంథములో మనం
చూస్తున్న సత్యాలు ఇవి. కాబట్టి వీరందరూ దేవుని ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయ్యారు. అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకుని ఆయన ద్వారబంధముల యొక్క కాచుకొని ఉపదేశాన్ని విని ధన్యులయ్యారు. ఈ రోజున మనం కూడా ధన్యులము కావాలి అంటే ఖచ్చితంగా మన పితరులైన అబ్రహాము, నోవహు, హానోకు వెళ్ళిన మార్గాల్లో, ఆయనను అనుసరించిన మార్గాల్లో మనము నడుచుకోవడం ద్వారా మనం కూడా ధన్యులము అవుతాం. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం, ఆ ప్రభుని వెంబడిద్దాం. ఆ ప్రభు కొరకై నమ్మకంగా నడుచుకుందాం. తద్వారా మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, ఈనాడు భూమి మీద నివసిస్తున్న మనమందరము కూడా ధన్యతను అనుభవిద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ వాక్కు కొరకే వందనాలు. నీ మాట ఆలకించి నీ మార్గంలో నడిచి వారందరూ ధన్యులు. వారు నిన్ను నిరాకరించక నిన్ను వెంబడించారు కాబట్టి దీవించబడ్డారు. అలాగున్న వాక్యం వినే ప్రతి బిడ్డ, యవనస్తుడు, పెద్ద, చిన్న, వృద్ధులు, మధ్య వయస్కులు, బాలుడు దీవించబడుటకు సహాయం చేయమని, వాక్యమును ముద్రించమని మహిమ పొందమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.